హాయ్ హలో గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాత్రి ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు వచ్చేసి ఎగ్ బుజ్జి చేస్తున్నాను. అది సింపుల్, అందరికీ తెలిసిందైనా కూడా ఎలా చేయాలనేది, నేను ఎలా చేస్తున్నాను అనేది కూడా చూపిస్తాను, చూడండి. ఇక్కడ 4 ఎగ్స్ చూపిస్తున్నాను, కానీ ఇంట్లో 3 ఎగ్స్ నేను చేశాను. దానికి ఒక 3 ఆనియన్స్, 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, జీలకర్ర తీసుకుని అంతేనండి ఇంగ్రీడియంట్స్, ఇంకేం అవసరం ఉండదు. ఇంకా ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్లోని కొంచెం జీలకర్ర వేసుకొని, తర్వాత ఈ ఉల్లిపాయలు, అదే ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా చాక్ చేసుకొని అవి వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయ్యి పచ్చంతా పోవాలి. ఆనియన్ కొంచెం కలర్ కూడా మారాలి. అంత సిమ్లోనే పెట్టి వేపాలన్నమాట. హైలో పెడితే ఆనియన్స్ మాడిపోతాయి కదా. సిమ్లో పెట్టి నెమ్మదిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తుండగా అది కలర్ మారుతుంటుంది. మధ్యలో కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని మళ్ళీ కలిపి పెట్టుకోవాలి. ఈ ఎగ్ బుజ్జి అనేది సాంబారు రైస్తో కానీ తినొచ్చు, చక్కగా బాగుంటుంది. చపాతీకి, పుల్కాలకి కూడా చాలా బాగుంటుంది. పుల్కాలకి కూడా చాలా బాగుంటుంది. ఒక 4 పుల్కాలు పెట్టుకొని ఈ ఆలు బుజ్జి పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. నేను చపాతీ కోసం చేస్తున్నాను అన్నమాట. ఇదిగోండి. పసుపు వేసేసి బాగా కలిపి పెట్టుకొని, ఆ తర్వాత అందులోని ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసాక అవి వెంటనే కలపకుండా కాసేపు మూత పెట్టి ఉంచేస్తే బాగుంటుంది. చూడండి, ఎగ్ ఆమ్లెట్లో అయింది కదా. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి, బాగా కలపాలి. చిన్న ముక్కలు అయ్యేంతలా కలుపుతూనే ఉండాలి. ఎగ్ బుజ్జికి కలిపే దాంట్లోనే ఉంటుంది అన్నమాట. బాగా కలుపుతూనే ఉండాలి. అది సిమ్లోనే చేసుకోవాలి. మరి హై ఫ్లేమ్లో అయితే చేసుకోకూడదు. సిమ్లో చేసుకుంటేనే బాగా వస్తుంది అన్నమాట. బాగా కలిపి పెట్టేసి ఇంకా అందులోని టేస్ట్కి సరిపడ్డ సాల్ట్, పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాం కాబట్టి ఇందులో కొంచెం కారం వేసుకోవాలి. మరీ ఎక్కువైపోతుంది కదా, కొంచెం కారం వేసుకోవాలి. సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. ఎగ్ అంటేనే కొంచెం సాల్ట్ కాబట్టి, ఎగ్ ఆమ్లెట్ కావచ్చు, ఎగ్ బుజ్జి కావచ్చు, సాల్ట్ కొంచెం పడుతుంది అన్నమాట, ఎక్కువ పడదు. ఇంక ఇందులో ఏ పౌడర్లు ఏమీ అవసరం లేదండి. పోపులో జీలకర్ర వేసాను, ప్లస్ కారం కూడా మసాలా కారం కాబట్టి మాది, ఇంకా ఏది వేయాల్సిన అవసరం లేదు. ఇది బాగా కలిపేసి, అసలు కలుపుతుంటేనే స్మెల్ అదిరిపోతుంది. నిన్న సాంబార్ వీడియో చూసి అందరూ కామెంట్స్ పెట్టారు, అందరూ చూశారు, వ్యూస్ బాగా వచ్చాయి. థ్యాంక్ యూ. ఇలాగే నా ఛానల్కి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఏ వీడియో పెట్టినా చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ. నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ. చూడండి, ఇది మొత్తానికి చిన్న పూసలాగా అయిపోవాలన్నమాట. బాగా కలిపేసి అందులో చెప్పాను కదా, కొంచెం సాల్ట్, కారం వేసేసుకొని లాస్ట్లో వేసుకోవాలి. ఫస్టే వేసుకున్నా కానీ మాడిపోతుంది. ఎప్పుడైనా సాల్ట్, కారం ఫ్రైలకి ముందుగుండా వేస్తే మాడిపోతుంది. ఫైనల్గానే వేయాలన్నమాట, స్టార్టింగ్లో వేసేయకూడదు.
ఫైనల్లీ చూడండి పొడి పొడిగా వచ్చేసింది ఎగ్ బుజ్జి. ఇంక ఇది పుల్కాకి కానీ చపాతీకి కానీ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. అంతే, వేరే బౌల్లో తీసుకొని ట్రాన్స్ఫర్ చేసేసుకొని గార్నిష్ చేసుకోవడం. పైన కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర కొత్తిమీర అవైలబుల్గా లేదు కాబట్టి వేయలేదు. కొత్తిమీర పైన చల్లుకోండి, చాలా బాగుంటుంది. అంతేనండి, వేడి వేడి ఎగ్ బుజ్జి రెడీ. ఇంకా చపాతీతో కానీ పుల్కాతో కానీ లాగించడే. నేనైతే చపాతీతో పెట్టుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.